దేవతలు భారతదేశంలో మాత్రమే వివిధ రూపాల్లో కనిపిస్తారని అనుకుంటాం. కానీ హిందూ దేవుళ్లకు ఇతర దేశాల్లోనూ భక్తులున్నారు. ముఖ్యంగా ఇండోనేషియాలో హిందూ దేవుళ్లను అక్కడి ప్రజలు కొలుస్తారు. అంతేకాదు వారి కరెన్సీ నోట్లపైన హిందూ దేవుళ్ల చిత్రాలు ముద్రిస్తారు. ఇండోనేషియా 20,000 రూపాయ నోట్లు ఆ దేశ స్వాతంత్ర్య సమరయోధుడు హజార్ దేవంతర చిత్రానికి పక్కనే వినాయకుడి చిత్రాన్ని ముద్రించారు. అంతేకాదు రామాయణం, మహాభారత ఇతిహాసాలతో కూడిన స్టాంపులను ఇండోనేషియా విడుదల చేసింది. ఇక హోలాండ్లోని స్థానిక కరెన్సీ నోట్లపై శ్రీరాముడు కనిపిస్తాడు. తాజాగా యూరోపియన్ దేశమైన ఆస్ట్రియా విడుదల చేసిన బంగారు నాణాలు ఇప్పుడు వైరల్గా మారాయి. కోనసీమ జిల్లాలో ఇప్పుడు ఈ ఆస్ట్రియా దేశానికి చెందిన బంగారు నాణాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఆస్ట్రియా ప్రభుత్వం విడుదల చేసిన ఈ నాణాలపై 100 యూరోల బంగారు నాణాలపై ఓ వైపున శ్రీకృష్ణ పరమాత్మ, మరోవైపున లక్ష్మీదేవి చిత్రాలున్నాయి. అమలాపురానికి చెందిన ప్రముఖ నాణాల సేకరణకర్త కృష్ణ కామేశ్వర్ స్కాట్లాండ్లో ఉంటున్న తన మిత్రుడు కిషోర్ కుమార్ రాజు సహకారంతో వీటిని సేకరించారు. ఈ నాణాలపై శ్రీకృష్ణుడు నెమలి పింఛంతో లలితాసనంలో కూర్చొని బంగారు ఆభరణాలను ధరించినట్టు, రెండో వైపున లక్ష్మీదేవి 2 చేతుల్లో తామర పువ్వులు, మరో 2 చేతుల నుంచి బంగారు నాణాలు పడుతున్నట్టుగా ముద్రించారు. దీంతో ఈ నాణాలను అమలాపురం ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.